యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రేమ వందనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6 వాక్య భాగాలు చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఈ చదవబడిన లేఖన భాగంలో రాయబడినటువంటి మాటలు అన్ని జనులకి కాదు, క్రొత్తగా సంఘములో చేర్చబడిన వారికి కాదు, రక్షణ పొందని వారికి కాదు, బాప్తిస్మం తీసుకొని వారికి కాదు. ఎవరికి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు పౌలు గారు అని అంటే, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, న్యాయ తీర్పును గురించి తెలుసు, మృతుల పునరుద్ధానాన్ని గురించి తెలుసు, సంపూర్ణత కొరకు సాగిపోతున్న భక్తులు వాళ్ళంతా. వాళ్ళని గురించి రాయబడిన మాట, మీరు ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైనటువంటి వరాన్ని రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యాన్ని రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా మీరు అనుభవించారు. ఇన్ని ఆధ్యాత్మికమైన అనుభవాలు కలిగిన తర్వాత, ఎంత ఉన్నతమైన ఆత్మీయ అంతరిక్షానికి మీరు ఎదిగిన తర్వాత, దేవునిలో ఎంతగా బలపరచబడిన తర్వాత, మీలో చీకటి లేదు, మీరు వరాలు కలిగిన వాళ్ళు, మీరు శక్తుల ప్రభావాన్ని రుచి చూచి అనుభవించినటువంటి వారు, దేవుని దివ్య వాక్యాలను కూడా మీరు చదివి విని గ్రహించి హృదయంలో చేర్చుకొని వాక్యపు వెలుగులో నడిపించబడుతున్నటువంటి వాళ్ళు, ఆశ్చర్యకరమైన వెలుగులో ఆధ్యాత్మికంగా ఎదుగుచు కృపా వరాలలో లోపం లేకుండా జీవిస్తున్నటువంటి మీరు, ఒక్కవేళ తప్పిపోయిన ఎడల దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా బహిరంగముగా అందరి కన్నుల ఎదుట మరొక్కసారి ఆయన్ని అవమానపరుస్తూ, సిలువ వేయుచు గాయపరుస్తూ బాధ పెడతా ఉన్నారు. కాబట్టి ఆ తప్పిపోయి దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటంగా అవమానపరుస్తూ దూషించుచు అన్యజనుల మధ్యలో ఆయన దూషణ పాలయ్యేటట్లుగా ఎవరైతే ప్రవర్తిస్తారో అట్టి వారిని నూతనపరచడం, సరిచేయటం, బాగు చేయటం, మరలా మొదటి స్థితికి తీసుకొని రావటం అసాధ్యం, ఇది జరగని పని అన్నట్లుగా ఈ లేఖనం చెప్తుంది. ఒక్కసారి ఆగి ఆలోచించండి, మీరు నిజంగా వెలిగించబడ్డారా? నిజంగా వాక్యానుసారమైన మారు మనసు పొందారా? పాపాలు కడిగివేయబడినట్లు బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించుకొని సన్మార్గాలలో నడిపించబడుతూ దేవుని యందలి విశ్వాసంతో జీవిస్తూ నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణ కలిగి నడిపించబడుతూ దేవుని దివ్య వాక్యాన్ని
ఆ వాక్యములో ఉన్న మాధుర్యాన్ని, ఆ వాక్యములో ఉన్న జీవాన్ని, శక్తిని, ప్రభావాన్ని అనుభవిస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో పరవశిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని ఆత్మ చేత నడిపించబడుతూ రాబోయే యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావం, ఆ పవర్, ఆ బలం, ఆ కృప అంతా అనుభవించి నిరీక్షణతో నిత్య జీవానికి యాత్ర చేయుచున్నటువంటి మీ జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరిన తర్వాత, ఉన్నత ఉపదేశములో స్థిరపరచబడిన తర్వాత, సత్తువగల సంఘములో నాటబడి కంచెగల తోటలో కాపాడబడుతూ వాక్యపు వెలుగులో నడిపించబడుతున్న తర్వాత కూడా ఎవరైనా తప్పిపోతే వాళ్ళు దేవుని కుమారుని సిలువేస్తున్నారు, బాహాటంగా బహిరంగంగా ఆయన్ని దూషిస్తూ అవమానపరుస్తూ హేళన చేస్తున్నారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ పూట దేవుని పిల్లలమైనటువంటి మనం, వెలిగించబడిన మనం, దేవుని వాక్యాన్ని రుచి చూచి వాక్యపు వెలుగులో నడిపించబడుతున్న మనం, దేవుని వరాలను పొంది ప్రజ్వరిల్లి ప్రకాశిస్తున్నటువంటి మనం తప్పిపోయామా, లేకపోతే సరి అయిన మార్గంలో సాగిపోతూ ఉన్నామా? ఏ ఏ విషయాల్లో తప్పిపోయాము అనే వివరాలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరొక మాట ఇదే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో రాయబడింది. ఆ మాట కూడా చదువుకున్న తర్వాత కొన్ని విషయాలు మీతో చెప్తాను. 12:15 దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఇక్కడికి వచ్చేసరికి దైవజనుడు చెప్తున్నాడు, మీలో ఎవరైనను వెలిగించబడిన మీలో, దేవుని దివ్య వాక్యాన్ని రుచి చూచిన మీలో, పరిశుద్ధాత్మలో పాలివారైన మీలో, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని రుచి చూచిన మీలో ఎవరైనా ఒకరైనా దేవుని కృప పొందకుండా, దేవుని కృపను అనుభవించకుండా, దేవుని కృపలో నిలిచి ఉండకుండా, దేవుని కృప చేత కప్పబడకుండా, దేవుని కృప చేత స్థిరపరచబడకుండా, దేవుని కృప చేత నడిపించబడకుండా తప్పిపోతారేమో అని చేదైన వేర్లు మొలిచి అపవిత్రపరచుట వలన, కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమోనని ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడే ఏశావు. అలాగూ భ్రష్టుల్లాగా వ్యభిచారుల్లాగా మారిపోతారేమో. ఆశీర్వాదాన్ని పొందటానికి ప్రయాసపడ్డాడు, కన్నీళ్లు గార్చాడు, ఎంతో శ్రద్ధతో వెతికాడు, గోలగోలగా ఏడ్చాడు. మారు మనసు పొందటానికి అవకాశం దొరకలేదు, మరలా నూతన పరచబడటానికి అవకాశం దొరకలేదు, దేవుడు అతన్ని అంగీకరించలేదు అన్నట్లుగా చెప్తూ, జాగ్రత్త సంగమా, జాగ్రత్త, వెలిగించబడిన మీలో ఏ ఒక్కరు కూడా కృప పొందకుండా తప్పిపోకూడదు, వ్యభిచారులుగా భ్రష్టులుగా మార్చబడకూడదు,
చేదు వేర్లతో కలవరపడి చేదైన పైత్యరసంతో నింపబడి సహింప నలవి గాని చేదైన మత్సరముతో నింపబడి మీరు కలవరపడి అనేకుల్ని అపవిత్రపరచకుండా ఉండాలి అని అంటే మీరు కృప పొందకుండా తప్పిపోకూడదు. చాలామంది కృప పొందకుండానే తప్పిపోతున్నారు, కృపలో నిలిచి ఉండకుండానే తప్పిపోతున్నారు, కృపని వ్యర్థం చేసుకుంటున్నారు, దేవుని కృపని నిరర్థకం చేసుకుని తప్పిపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియులారా, మనం ఏ విషయాల్లో తప్పిపోయాం, తప్పిపోవటానికి కారణం ఏంటి, అసలు తప్పిపోవటం అంటే అర్థం ఏంటి అనే వివరాలు నేను మీకు చెప్తాను. చదువుకుందాం, జాగ్రత్తగా గమనించండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడు అగును. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఇక్కడ యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అన్న చోట బ్రాకెట్లో ఏమని ఉంటుందంటే తొట్టిల్లుచున్నాము అని ఉంటుంది. తప్పిపోవుట అంటే అర్థం ఏంటంటే తొట్టిల్లుట లేదా తొలగిపోవుట అని అర్థం. తప్పిపోవుట, తొలగిపోవుట, తొట్టిల్లుట అనే మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మనమందరము, యాకోబు దైవజనుడు తనను కలుపుకొని చెదిరిపోయిన యూదులను, క్రైస్తవులను, క్రైస్తవేతరులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా అనేక విషయాలలో, కొన్ని విషయాల్లో కాదు, 1-2 విషయాల్లో కాదు, అనేక విషయాలలో, చెప్పలేనన్ని విషయాలలో తప్పిపోయాము, తొట్టిల్లుచున్నాము, తొలగిపోతూ ఉన్నాము అని చెప్తూ ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. ఏమనంటే, మీలో మనలో ఎవరైనను మాటలయందు తప్పని ఎడల, మాటలయందు తొట్టిల్లని ఎడల, మాటలయందు తొలగిపోని ఎడల అట్టివాడు లోపము లేనివాడు, బలహీనత లేనివాడు, పాపము లేనివాడు, దోషము లేనివాడు అని చెప్తూ, ఆ రీతిగా మాటల్లో లోపం లేకుండా మాట యందు స్థిరపరచబడి లోపము లేనటువంటి జీవితం ఎవరైతే జీవిస్తారో అట్టి వారట తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకొన అన్న చోట బ్రాకెట్లో మళ్ళీ ఏమని రాస్తుందంటే కళ్ళెము పెట్టుకొని అనే మాట రాయబడింది. కళ్ళెము పెట్టుకొని అంటే సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోవాలి అని అంటే, మాటలలో తప్పిపోకుండా ఉండాలి అని అంటే, లోపము లేనివారుగా సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మనం మార్చబడాలి అని అంటే, జయ జీవితం కలిగిన వారముగా మనం జీవించాలి అని అంటే తప్పనిసరిగా కళ్ళెం ఉండాలి, నోటికి కళ్ళెం ఉండాలి. భక్తి గలవాళ్ళమని చెప్పుకొని నోటికి కళ్ళెం లేకపోతే మనలను మనం మోసపరుచుకుంటాం. మన భక్తి కూడా, మన ప్రయాస కూడా, మన ప్రార్థనలు కూడా, మన యాగాలు కూడా వ్యర్థం అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక విశ్వాస జీవితంలో నడిపించబడుతున్న మనం తప్పిపోకుండా, తొట్టిల్లకుండా, సమభూమి గల ప్రదేశంలో
చక్కని త్రోవలలో నిత్య జీవానికి నడిపించబడాలి అని అంటే మనం మాటల్లో తప్పిపోకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అందుకని కీర్తనలో రాయబడి ఉంటుంది, అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా, ఎంత దుఃఖమైనా, ఎంత నిలబడలేని స్థితిగతుల మధ్యలో నడిపించబడుతున్నా ప్రమాణం చేశాడంటే, మాట ఇచ్చాడంటే మాట కోసం ప్రాణాన్నైనా కోల్పోవటానికి ఇష్టపడతారంట. కానీ పొర్రపాటున మాట మాత్రం తప్పరట. వాళ్ళే పరిశుద్ధ స్థలములో నిలబడతారని, దేవుని గుడారములో అతిథులుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు కూడా చెప్పారు చక్కని మాట. ఏమనంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించింది దుష్టుని నుండి, అపవాది నుంచి, కీడు నుండి పుట్టిందే అని ఒక చక్కని మాట యేసుక్రీస్తు వారు చెప్పారు. దేవుని పిల్లలమైన మనం యేసు రక్తంతో కడగబడి క్రీస్తు యేసును వెంబడిస్తూ నిత్య జీవానికి నిరీక్షణతో కొనసాగుతున్నటువంటి మనం అవునంటే అవును, కాదంటే కాదు, మాట మీద నిలబడాలి, మాట కోసం నిలబడాలి, మాట కోసమే జీవించాలి. ఎక్కడ ఇచ్చిన మాట తప్పిపోతానేమో అనే భయం జీవితంలో తుది శ్వాస విడిచేంత వరకు మనం కలిగి ఉండాలి. మాటలో తప్పిపోకుండా లోపము లేనటువంటి ఒక సంపూర్ణమైన జీవితం కోసం, యథార్థమైన జీవితం కోసం, నిందారహితమైన జీవితం కోసం మనం ప్రాకులాడాలి, ప్రయాసపడాలి. అట్టివారట తన సర్వ శరీరాన్ని స్వాధీనమందు ఉంచుకొనుటకు శక్తిమంతులుగా, సమర్థులుగా, బలవంతులుగా మార్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన ఆత్మీయ జీవితంలో మాటలలో ఎప్పుడైనా తప్పిపోయామా, ఎక్కడైనా తప్పిపోయామా, మాట ఇచ్చి అదేమందలే అని నిర్లక్ష్య పెట్టినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సందర్భాలు మీ జీవితంలో ఎప్పుడైనా ఎదురైనయా? దేవుని పిల్లలమైన మనం మాటలలో తప్పిపోకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాయబడ్డాయి. అదేంటంటే, ఒకటేమో గుర్రాలు మనకు లోబట్టడానికి ఆ గుర్రాలకి కళ్ళెం వేస్తారు. కళ్ళెం వేస్తే ఆ గుర్రాలు వాళ్ళకి లోబడిపోతాయట. అలాగే పెద్ద పెద్ద ఓడలు సముద్రాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఫెనుగాలులు ఎదురవుతూ ఉంటాయి, తుఫానులు వస్తూ ఉంటాయి, పెద్ద గాలులు ఆ ఓడలకి ఎదురుగా వస్తూ ఉంటాయి, తెరచాపలు చిరిగిపోయే ప్రమాదం, ఓడ బద్దలైపోయే పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఓడ నావికుడు ఏం చేస్తాడంటే, ఒక చిన్న చుక్కాని ఉంటుంది, ఆ చుక్కాని చేత పెద్ద పెద్ద ఓడలన్నిటినీ చాలా అవలేలగా తిప్పేస్తాడట. దేవుని స్తోత్ర. మన జీవితంలో కూడా, మన జీవితం కూడా పెద్ద ఓడ లాంటి జీవితమే. ఈ జీవితంలో పెను తుఫానులు, పెనుగాలులు, శోధనలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన ఆత్మీయ జీవితాన్ని సముద్రములో, భక్తిహీనతలో ముంచివేయటానికి, బ్రద్దలు చేయటానికి, నష్టపరచడానికి, నాశనానికి తీసుకుని పోవటానికి ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి? మన జీవితాన్ని విశ్వాస ఓడ బద్దలు కాకుండా ఎలా కాపాడాలి అనంటే, చిన్న చుక్కాని చేత పెద్ద ఓడలు పెనుగాలికి కొట్టుకుని పోకుండా, తుఫానులో పెద్ద గాలి ఎదురైనప్పుడు బద్దలైపోకుండా
కాపాడుకోవాలంటే చిన్న చుక్కాని చేత ఓడలను తిప్పి భద్రం చేసుకోవాలి. ఇక్కడ చిన్న చుక్కాని కానీ, అక్కడ గుర్రాలకి పెట్టినటువంటి కళ్ళెం కానీ దేనికి సూచనంటే మన నోటికి కళ్ళెం పెట్టుకోవటం, మన నోటిని కాచుకోవటం, మన పెదవులను కాచుకోవటం, మన నోటి మాటలను కాచుకోవటాన్ని తెలియపరుస్తుంది. చూడండి, సృష్టిలో, ఈ ప్రకృతిలో, రమణీయమైన ఈ ప్రకృతిలో పక్షుల్ని సాధు చేస్తున్నారు, జంతువుల్ని సాధు చేస్తున్నారు, జలచరములని సాధు చేస్తున్నారు, సర్పములను సాధు చేస్తున్నారు. నేను 2 సార్లు థాయిలాండ్ దేశానికి వెళ్ళాను. ఆ దేశంలో ఒక జూకి మమ్మల్ని తీసుకెళ్ళారు. అది ఓపెన్ జూ, ప్రపంచంలోనే అతి పెద్ద జూ పార్క్ అది. అక్కడ లేని జంతువులంటూ పక్షులంటూ ఏమి ఉండవు, అన్నీ ఓపెన్గా అరణ్యంలో తిరుగుతూ ఉంటాయి. వాటి మధ్యలోనికి మనల్ని ఒక వెహికల్లో తీసుకెళ్తారు. ఆ దృశ్యాలన్నీ చూడటానికి కిందకి ఎవరో దిగకూడదు, మనకి పోలీసులు ఆ తర్వాత సెక్యూరిటీ కూడా ఉంటుంది. అలాంటి సంరక్షణలో తీసుకెళ్తున్నప్పుడు అక్కడ డాల్ఫిన్ హౌస్ అని ఒక చోటికి తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్తే పెద్ద పెద్ద డాల్ఫిన్ ఫిష్లు, వాళ్ళు ఎలా సాధు చేశారో తెలియదండి. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాయి. ఈత కొట్టమంటే ఈత కొడుతున్నాయి, ఎగరమంటే ఎగురుతున్నాయి, చిందులేయమంటే చిందులేస్తున్నాయి, ముద్దు పెట్టమంటే ముద్దు పెడుతున్నాయి, షేక్ హ్యాండ్ ఇవ్వమంటే షేక్ హ్యాండ్ ఇస్తున్నాయి, కౌగిలించుకోమంటే కౌగిలించుకుంటున్నాయి. ఆశ్చర్యం! డాల్ఫిన్. అలాగే సింహాలు, పెద్ద పెద్ద సింహాలు, చిరుత పులుల్ని ట్రైనప్ చేశారు, సాధు చేశారు. అవి రింగుల్లోకి దూకుతున్నాయి. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తా ఫోటోలు దిగటానికి పోజిస్తున్నాయి. మన మెడ మీద మనల్ని పట్టుకుని నిలబడి, ధైర్యం ఉంటే మనకి మెడ మీద 2 ముందు కాళ్ళు పెట్టి మన మీద నిలబడి అట్లా ఫోటోకి పోజిస్తున్నాయి. చాలామంది ధైర్యవంతులు ఫోటో దిగారు, కానీ మనకంత ధైర్యం చాలా. కానీ మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అవి ఎంత క్రూరమైనటువంటి జంతువులైనా, చిరుత పులైనా, సింహమైనా, పులైనా, ఎలుగుబంట్లైనా, ఆ డాల్ఫిన్లైనా, వాటికి ట్రైనప్ చేసి వాటిని సాధు చేసేసారు. అవి మనం ఎంత ప్రేమగా ఉంటామో, ఎంత ఆప్యాయతగా ఉంటామో, అవి కూడా వాళ్ళతో అంత ప్రేమగా ఆప్యాయతగా ఉంటున్నాయి. మీరు అక్కడక్కడ చూస్తూ ఉంటారు, కొంతమంది పాములను ఆడించే వాళ్ళు ఉంటారు. బుట్టలో పాములను పెట్టుకుని ఆడిస్తూ ఉంటారు. వాడు శంకు ఊపుతూ ఉంటే అది ఆడుతూ ఉంటుంది, ఆ పడగిప్పి ఆడుతూ ఉంటుంది. మరలా అమ్మా బుట్టలోకి వెళ్ళమ్మా అనగానే నెమ్మదిగా బుట్టలోకి వెళ్తుంది. కోడిగుడ్డు ఇస్తే తాగుతుంది, దోసకాయ పెడితే తింటుంది, దోసకాయ పెడితే తింటుంది. అట్లాగే ఈ కొండ సిలువల్ని కూడా కొంతమంది ట్రైనప్ చేసి, సాధు చేసి, వాటితో కూడా విన్యాసాలు చేసి జీవనోపాధిని కొనసాగిస్తూ ఉంటారు కొంతమంది. అవి కొండ సిలువలు చాలా ప్రమాదకరమైనవి, సర్పాలు చాలా ప్రమాదకరమైనవి. తర్వాత పక్షులు కొంతమంది ఇష్టంగా పెంచుకుంటారు. చిలక, హాయ్, హలో, బాగున్నావా, గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ జీసస్, గ్లోరీ టు బి గాడ్ అని ట్రైనింగ్ ఇస్తుంటే అవి చాలా చక్కగా పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ చెబుతున్నాయి, రాత్రి పడుకునే ముందు గుడ్ నైట్ చెబుతున్నాయి. దేవుని బిడ్డలో ఎట్లాంటి సేవకులు తెల్లబాట్లు వేసుకుని వస్తుంటే ప్రైజ్ లార్డ్, బాగున్నారా, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతున్నాయి. అసలు ఏమి విచిత్రం! ఆ పక్షుల్ని సాధు చేస్తున్నారు, మృగాల్ని సాధు చేస్తున్నారు, జలశరములని సాధు చేస్తున్నారు. కానీ నాలుకని సాధు చేయలేకపోతున్నారు, నోటి మాటలని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు.
పొదుపుగా నోటిని వాడలేకపోతున్నారు. నోటికి నియంత్రణ లేకుండా పోయింది, నాలుగుకి నియంత్రణ లేకుండా పోయింది. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఇది అవసరమో కాదో తెలియదు, మనం రక్షించబడ్డామన్న సంగతి అయినా తెలుసో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఆవేదనతో ఈ పత్రిక రాస్తూ యాకోబు అంటాడు, ఈ నోటితో ప్రభుని స్తుతిస్తున్నారు, ఇదే నోటితో మనుషులను శపిస్తున్నారు. ఇదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఇదే నోటితో ప్రజల్ని ఆశీర్వదిస్తున్నారు, శపిస్తున్నారు. ఒక్క జలలో నుంచి చేదు నీళ్ళు మంచినీళ్ళు రావటం మీరు ఎప్పుడైనా చూసారా? వస్తే ఉప్పు నీళ్ళు వస్తాయి, లేకపోతే మంచినీళ్ళు వస్తాయి. వస్తే చేదు ఫలాలు వస్తాయి, లేదంటే మధుర ఫలాలు వస్తాయి. వస్తే మంచి ఫలాలు వస్తాయి, లేకపోతే కాని ఫలాలు వస్తాయి. అంతేగాని కాని ఫలాలు ఒక ప్రక్క, మంచి ఫలాలు ఒక ప్రక్క. మంచినీళ్ళు ఒక ఓట్లో నుంచే 1 గంట మంచినీళ్ళు, 1 గంట ఉప్పు నీళ్ళు వస్తాయా? ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగదు. అయితే దేవుని పిల్లలమని చెప్తూ భక్తి వేషం ధరించి వెలిగించబడిన వారిగా, రక్షించబడిన వారిగా, నీతి మార్గాల్లో నడిపించబడుతున్న వారిగా జీవిస్తూ కూడా నోటిని అదుపులో పెట్టుకోలేక ఈ నోటితోనే శాపనార్థాలు, ఈ నోటితోనే బూతులు, ఈ నోటితోనే దూషణ మాటలు, ఈ నోటితోనే కపటపు మాటలు, ఈ నోటితోనే అబద్ధాలు, ఈ నోటితోనే మోసకరమైనటువంటి మాటలు పలుకుతూ పైకి మాత్రం బైబిల్ గ్రంథం ఉంటుంది, మారు మనసు పొందామని మాయ మాటలు చెప్తారు, బాప్తిసం తీసుకున్నామని చెప్తారు, అభిషేకం ఉందని చెప్తారు, మందిరంలో ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఉందని చెప్తారు, బల్ల కూడా హృదయాన్ని కఠినపరుచుకుని తీసుకుంటున్నారు. అసలు నీ నోరు బాగుందా? ఉదయం సాయంత్రం బ్రష్ చేస్తున్నావు, మౌత్ ఫ్రెష్ కూడా కొట్టుకుంటున్నావు, కానీ అసలు నీ అంతరంగం బాగుంటే నీ నోరు బాగుంటుంది. నీ మాటల్లో తప్పిపోతున్నావా? నీ మాటల్లో నువ్వు నిలకడగా నిలబడి నలుగురికి మాదిరికరంగా జీవిస్తున్నావా? దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రతిరోజు ఆగి ఆలోచించుకోవాలి. నా మాట విధానం ఎలా ఉంది? నా మాట విధానం ఎలా ఉంది? రక్షించబడిన వారిలాగా నేను మాట్లాడుతున్నానా? అన్యజనుల్లాగా మాట్లాడుతున్నానా? పరిశుద్ధులకు తగినట్లుగా మాట్లాడుతున్నానా? మూర్ఖుల్లాగా, అపవాది సంబంధుల్లాగా, చీకటి సంబంధుల్లాగా, సాతాను కబంధాస్తాల్లో నలిగిపోతున్న వ్యక్తిలాగా, సాతాను కీలుబొమ్మలాగా సాతాను కోసం మాట్లాడుతున్నానా? ఆగి ఆలోచించుకోండి. యాకోబు హృదయ వేదంతో చెప్తున్నాడు, మనమందరము అనేక విషయాలు తప్పిపోతున్నాం. ముఖ్యంగా నోటి మాటల్లో ఎంతోమంది తప్పిపోతున్నారు, తొట్టిల్లుతున్నారు, తొలగిపోతున్నారు. మాట మీద నిలబడాలి దేవుని పిల్లలు. చావైనా రేవైనా, బ్రతికినా చచ్చినా మాట కోసమే జీవించాలి. మాట యందు తప్పని వాళ్ళే పరిశుద్ధ స్థలములో, దేవుని గుడారములో అతిథులుగా నిలిచే కృప అనుగ్రహించబడునుగాక. ఒక భక్తుడి చరిత్ర ఈ రీతిగా రాయబడింది. ఆ మాటలు చదువుకుందాం, చూడండి. యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వాక్యం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యం నోట్ చేసుకోండి, చదువుతారు. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉంటాను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. ఇప్పుడు 2:10, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతోనైనను పాపము చెయ్యలేదు. అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. నేను చెప్పేది బైబిల్లో యోబు గురించి. నేను చెప్పేది బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథానికి ముందుగా ఉన్నటువంటి యోబు గ్రంథంలో నుండి యోబు అనే ఒక భయభక్తులు కలిగిన ఒక పరిశుద్ధుని గురించి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోబు అంటున్నాడు, ఒకరోజు
నాకు ఉపదేశం చేయండి, నాకు బోధ చేయండి, నాకు జ్ఞాన బోధ చేయండి, నీతి బోధ బోధించండి. నేను మౌనంగా ఉండి శ్రద్ధగా, ఓపికగా, ఆసక్తిగా ఆ బోధ వింటాను, ఆ ఉపదేశం వింటాను. నేను ఏ విషయమందు తప్పిపోతునో, తొట్టిల్లితునో అది నాకు తెలియజేయండి, అది నాకు తెలియపరచండి అని ప్రాధేయపడుతున్నట్లుగా, స్నేహితులను ప్రాధేయపడుతున్నట్లుగా లేఖనంలో మనం చదువుతాం. ఇక్కడికి వచ్చేసరికి 2:10 రాయబడింది, ఈ సంగతులలో నోటి మాటలతోనైనను ఏ పాపము చెయ్యలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. నోటి మాటలతో పాపం చేయలేదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ, ఎందుకు ఇలా జరిగిందని కానీ, పిల్లలు చనిపోవటం ఏంటి, ఆస్తి రెక్కలు వచ్చిన పెట్టలాగా ఎగిరిపోవటం ఏంటి, దేహం రోగాలు పుట్టగా మారటం ఏంటి, భార్య ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం ఏంటి, స్నేహితులు దూరంగా ఉండి ఏడ్చి వెళ్ళిపోవటం ఏంటి, నన్ను అసహించుకోవటం ఏంటి, ఈ ఒంటరి స్థితిలో, దుర్భరమైన స్థితిలో, రోగాల పుట్టగా, బలహీనతల మధ్యలో నలిగిపోతూ, అన్నీ కోల్పోయి, అందరికీ దూరమై ఒంటరి స్థితిలో ఉన్న ఏ బంట నోటి మాటలతో కూడా పాపం చేయలేదంటండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 42 అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు యోబు గురించి ఒక మంచి మాట చెప్తాడు. ఏంటి తెలుసా? నా విషయంలో యోబు యుక్తమైన మాటలు పలికినట్లుగా, ఆయన స్నేహితులుగా పిలువబడుతూ ఆయన్ని వెన్నంటి ఉన్న మీరు యుక్తమైన మాటలు, అనుకూలమైన మాటలు పలకలేదు అని చెప్తాడు. కనుక మన నోటి మాటలు యుక్తంగా ఉండాలి. నోటి మాటలతో పాపం చేయకూడదు, నోటి మాటల్లో తప్పిపోకూడదు, నోటి మాటల్లో దేవునికి విరోధంగా ప్రవర్తించకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన మనం మేలైనా కీడైనా, లాభమైన నష్టమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, ఉన్నది ఊడిన, మరణమైన జీవమైన, ఎలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనల్ని నడిపిస్తున్నా సరే నోటి మాటలతో కూడా దేవుని పిల్లలు పాపం చేయకూడదు. నోటి మాటల విషయంలో తప్పిపోకూడదు. అలా తప్పిపోకుండా ఉండాలంటే ఏబులాగా మనం మన స్నేహితుల్ని, భక్తి కలిగిన స్నేహితుల్ని, ఆత్మ సంబంధులైన స్నేహితులను, ప్రార్థనాపరులైన స్నేహితుల్ని ఎప్పటికప్పుడు అడగాలి. బ్రదర్, నేను ఏ విషయంలో తప్పిపోయానో, ఏదైనా పొరపాటు చేస్తున్నానేమో, నా మాటలు ఎలా ఉంటున్నాయి, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, నా నడవడిక ఎలా ఉంటుంది, నా చూపులు ఎలా ఉంటున్నాయి, నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది. మీరు ఒకసారి నాలో ఏమైనా లోపాలు కనబడితే, దేవునికి విరోధంగా, వాక్యానికి విరోధంగా నా ప్రవర్తనలు ఏమైనా లోపాలు కనబడుతుంటే నాకు కొంచెం చెప్పండి రా బాబు, సరి చేసుకుంటాను. నేను మౌనంగా ఉంటాను. నాకు చెప్పేంత రోజులు అయిపోయారండ్రా మీరు అని ఎదిరించను, బెదిరించను. నేను సరి చేసుకుంటాను రా, నాకు చెప్పండి రా బాబు, మీకు పుణ్యం ఉంటుంది అని గడ్డం పట్టుకుని, కాళ్ళు పట్టుకుని బతిమలాడాడు. అలాంటి భక్తుడి జీవితంలోనట నోటి మాటల్లో కూడా పాపం కనబడలేదంటండి. దేవుని స్తోత్ర. అసలు మనకు స్నేహితులు ఉంటున్నారు, మన చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు, మనకి భజన చేసే బృందం ఉంటుంది. ఆ బృందం ఎప్పుడైనా బృందాన్ని మీరు అడిగారా? ఒరే, నేను కరెక్ట్గా ఉన్నానంటావా? తెల్లబట్టలు వేసుకుంటున్నాను కానీ, మందిరానికి వస్తున్నాను కానీ, పరిచర్య చేస్తున్నాను కానీ, వాక్యం వింటున్నాను కానీ, బల్లలో కూడా పాలు పంపులు పొందుతున్నాను, నా బతుకు కరెక్ట్గా ఉంటుందా? నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది చెప్పాలనుకుంటారు కానీ చెప్తే ఏమనుకుంటాడో. చాలా ఉంటాయి, గంపెడు ఉంటాయి లోపాలు. కానీ ఎక్కడ చెప్తే ఎలా స్పందిస్తాడో, ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంతో నోరు తెరవలేని పరిస్థితి. అసలు అడిగితే కదా మనోడు. ఎప్పుడైనా మీరు అడిగారా, సహోదరి, నా ప్రవర్తన ద్వారా నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా? నా మాటల ద్వారా నీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందా? నేను పైకి పెద్ద భక్తురాల్లాగా ముసుకేసి మోకాళ్ళ మీద ఉంటున్నాను కానీ ఎప్పుడైనా కాని మాటలు ఏమైనా నా నోట వస్తున్నాయా?
మాట్లాడకూడని మాటలు, బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు ఎప్పుడైనా మాట్లాడుతున్నానా? లేకపోతే నా మాటల ద్వారా మీరంతా హ్యాపీ కదా, ఎవరు నొచ్చుకోవట్లేదు కదా, ఎవరిని నేను కష్టపెడతలేదు కదా, నా మాటల ద్వారా ఎవరిని గాయపరచట్లేదు కదా అనే ఆ ఫీలింగ్, అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చి మీ స్నేహితులను అడిగారా? మీ తోటి వారిని అడిగారా? మీతో కలిసి సేవలో ఉన్న వాళ్ళని, భక్తిలో ఉన్న వాళ్ళని, సమకాలికులైనటువంటి వారిని, సీనియర్లుగా ఉన్న వాళ్ళని ఎప్పుడైనా అడిగారా? అడగాలంటే ముందు నీకు ఒక మంచి అవగాహన ఉండాలిగా. ఏమని? వాళ్ళు నాకంటే భక్తిపరులు అయితే అడగొచ్చు, వాళ్ళు అంత మాత్రమే, వాళ్ళకంటే నేనే చాలా బెటరు, ఇంకా వాళ్ళని అడిగితే ఏం చెప్తారు ఇంకా అని కొంతమంది ఏమీ అడగరు. నా మాటనండి, మనం ఆత్మీయులం. మనం అందరం కూడా ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో అబద్ధాలు ఆడటమో, కాని మాటలు మాట్లాడటమో, బూతులు మాట్లాడటమో, పోకిరి మాటలు మాట్లాడటమో, చెడ్డ మాటలు మాట్లాడటమో చేసి ఉంటాం. ఆ విషయాలు తప్పిపోతే సరి చేసుకోవటానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ కృపాకాలంలో. మీరు గనక దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో నా నోటిని ముట్టండి అయ్యా, నా నోటిని కట్టండి అయ్యా, నా నోటికి తోడుగా ఉండండి అయ్యా, నేను ఏమి పలకవలసింది నాకు బోధించండి, నాకు నేర్పించండి, నా నోటిని కాచుకునే భాగ్యం నాకు దయచేయండి, మిత భాషగా నన్ను నిలబెట్టండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 విషయాలు చెప్తాను. దేవుని పిల్లలు మాట్లాడేటప్పుడు 3 సంగతులు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు దేవుని పిల్లలు మాట్లాడేటప్పుడు 3 సంగతులు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. 1, ఏదైనా మీరు మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మొట్టమొదట ఆలోచించవలసినటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితుల్లో నేను మాట్లాడటం అవసరమా? అవసరమైతేనే నోరు తెరవాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. అంతేగాని అవసరం లేకుండానే, అసలు మ్యాటర్ తెలియకుండానే, సంగతి తెలియకుండానే అందరూ మాట్లాడుతున్నారు, నేను కూడా మాట్లాడాలి, మాట్లాడకపోతే ఏమని అనుకుంటారని ఏది పడితే అది వాగకూడదు. ఫస్ట్గా దేవుని పిల్లలు వేసుకోవాల్సిన ప్రశ్న, ఇప్పుడు ఈ సందర్భంలో నేను మాట్లాడటం అవసరమా? అవసరమైతే మాట్లాడాలి. కొంతమంది అవసరమైన మౌనంగా ఉంటారు. ఎందుకు వచ్చిన బాధ మనకి? ఇప్పుడు మనం మాట్లాడితే మళ్ళీ మన మీదకి తిరిగిద్దేమో ఆ చక్రం అని చెప్పి మాట్లాడాల్సిన సమయంలో కూడా మౌనంగా ఉంటారు. అది కూడా భయంకరమైన పాపమే. మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు అవసరమైతేనే నోరు తెరవాలి, అప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు. అవసరమైతే అవసరాన్ని బట్టి సమయోచితంగా మనం మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవదిగా నేను మాట్లాడే ఈ మాట ద్వారా ఎదుటి వారికి ఏమైనా మేలు జరుగుతుందా? క్షేమం కలుగుతుందా? ప్రయోజనం కలుగుతుందా? బలపరచబడుతున్నారా? ధైర్యపరచబడుతున్నారా? వినువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు అవసరాన్ని బట్టి మేలు కలిగే మాటలే మనం మాట్లాడాలి. కానీ దుర్భాష కానీ, కఠినమైన మాటలు కానీ, ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి కానీ అనేటట్లుగా మనం మాట్లాడకూడదు. మనం మాట్లాడే మాట ద్వారా ఎదుటి వారికి మేలు జరగాలి, ప్రయోజనం కలగాలి, క్షేమం కలగాలి. అట్లాగైతేనే మనం మాట్లాడాలి, లేకపోతే మౌనంగా ఉండటం ఉత్తమం. 3, మనం మాట్లాడే మాట ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా లేదా అని ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఫిల్టర్ ఏంటంటే, ఇప్పుడు నేను నోరు తెరిచి మాట్లాడటం అవసరమా అని ఒక ఫిల్టర్ వేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ మైక్ లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది, ఒక స్పాంజ్. అందుకని నాయిస్ రాకుండా నా మాట స్పష్టంగా వచ్చేటట్లుగా ఆ స్పాంజి సహాయపడుతుంది. ఆ ఫస్ట్ ఫిల్టర్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి, సమయోచితంగా
మాట్లాడాలి, జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. 2, ఆ మాట ఎదుటివారికి మేలైతేనే మాట్లాడాలి. నష్టం కలుగుతుంది, కష్టం రాబోతుంది, శోధనలో పడతారేమో, ఇబ్బందులు ఎదుర్కొంటారేమో అనేటట్లు ఉంటే మౌనంగా ఉండటం మంచిది. 3, మనం మాట్లాడే మాట ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా లేదా అని ఆలోచించుకుని ఆచి తూచి మాట్లాడాలి. అవసరాన్ని బట్టి మాట్లాడాలి. మంచి మాటే మాట్లాడాలి, ప్రయోజనకరమైన మాటే మాట్లాడాలి. అది దేవుని పిల్లల యొక్క ఉత్తమ లక్షణం. దేవునికి స్తోత్ర. చాలు, 2వ మాట చదువుకుందాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడయుండునుగాక. మొదట చెప్పాను, నోటి మాటలలో అనేకులు తప్పిపోతున్నారు. నోటి మాటల్లో తప్పిపోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపం లేని వాళ్ళే సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకుంటారు. ఎప్పుడైతే మనం మన స్నేహితులకి, మన చుట్టూ ఉన్న వారికి నాకు బోధ చేయండి, నేను ఏ విషయంలో తప్పిపోయానో నాకు తెలియపరచండి అని వేడుకుంటామో, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటామో, అప్పుడు నోటి మాటల్లో పాపం చేయకుండా మనల్ని మనం కాపాడుకుంటామని చెప్పాను. 2వ విషయం ఏంటంటే, దేవుని పిల్లలు ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారు, తొలగిపోతున్నారంటే ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, విశ్వాస విషయము తప్పిపోయిరి. విశ్వాస విషయములో తప్పిపోయిరి అనే ఒక మాటను మీరు చదువుకున్నారు. ఎవరు వాళ్ళు అనంటే వెలిగించబడిన వాళ్ళే, పరిశుద్ధాత్మ వరాలు పొందిన వాళ్ళే, దేవుని దివ్యవాక్యాన్ని రుచి చూచి అనుభవించిన వాళ్ళే, రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన వాళ్ళే. కానీ విశ్వాస విషయంలో తప్పిపోయారట. కారణం ఏంటి అనంటే దైవజనుడు పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి, వట్టి మాటలకు, అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు దూరంగా ఉండాలి. జ్ఞానమని చెప్పబడిన విపరీతమైనటువంటి వాదోపవాదాలకు, తర్కవాదాలకు నీవు దూరంగా ఉండు. కొందరు ప్రవీణులమనుకుని, నేర్పరులమనుకుని సెటిల్మెంట్లు చేయటంలో, పంచాయతీలు చేయటంలో, మాట్లాడటంలో, వాదించడంలో, వ్యాజ్యమాడటంలో, తీర్పు తీర్చడంలో నేర్పరులమి, ప్రవీణులము అనుకుని చాలామంది విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు అనే ఒక మాటను మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, మీరు కలిగినటువంటి విశ్వాసములో నుంచి తొలగిపోకుండా, విశ్వాసములో బలహీనులు కాకుండా, విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికి కలగకుండా, మీరు కలిగిన దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టి క్రీస్తులో పాలిభాగస్తులుగా మార్చబడాలంటే మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అవి కొరకు పుండు ప్రాకినట్లుగా ప్రాగుతాయి, జీవితాలని నాశనం చేసేస్తాయి, కుటుంబాలను కుప్పకూల్చేస్తాయి. స్నేహితుల మధ్యలో అపోహలు, అపార్థాలు కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్యలో సందేహాలను కలిగించి కుటుంబ జీవితాన్ని నష్టపరిచేదానికి ప్రయత్నం చేస్తాయి. పెద్ద పెద్ద పెనువృక్షాలు కూడా చిన్న గొడ్డల దెబ్బకి కూలిపోయినట్లుగా, అరణ్యమంతా కూడా చిన్న నిప్పుతో తగలబడినట్లుగా మీ ఒట్టి మాటలు, జీవము లేని మాటలు, వేస్ట్ మాటలు, వ్యర్థమైన మాటల ద్వారా తగలబడకుండా, నష్టపోకుండా ఉండాలంటే ఒట్టి మాటలకు దూరంగా ఉండండి. 2వదిగా, విపరీతమైనటువంటి
వాదములకు దూరంగా ఉండాలి. జ్ఞానమని చెప్పబడిన వాళ్ళు చెప్పుకుంటారంట, మేము జ్ఞానంగా వాదిస్తున్నాం, జ్ఞానంగా తీర్పు తీరుస్తున్నాం, జ్ఞానంగా వ్యాజ్యమాడుతున్నాం, మా మాటల్లో జ్ఞానం ఉంది, మేము తీర్పు తీరిస్తే ఇక దానికి తప్పు పట్టేవాళ్ళు, లోపాలను వెతికేవాళ్ళు ఎవరు ఉండరు అని మేము నేర్పరులం, తీర్పరులం, మా అంత నిష్ణాతులు, నేర్పరితనం కలిగిన వాళ్ళు వాదోపవాదాలు చేయటంలో, విపరీతమైన వాదాలు, అనవసరమైన వ్యర్థ వివాదాలు చేయటంలో ప్రవీణులు అనుకుని కొంతమంది అట విశ్వాస జీవితం నుంచి తొలగిపోతున్నారు, తప్పిపోతున్నారు, తొట్టిల్లిపోతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. నా మాటనండి, మనం విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఆఖరి శ్వాస వరకు. అందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా. విశ్వాసాన్ని సంపాదించుకోవాలి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటమే పోరాడాలి, విశ్వాసాన్ని కడమట్టుకు కాపాడుకోవాలి. ఇది ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి విషయం, అవసరమైన విషయం ఇది. దేవుని పిల్లలు విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి, విశ్వాసంలో స్థిరపరచబడటానికి ప్రయాసపడాలి, విశ్వాసానికి ఎదురవుతున్న పరీక్షలలో నిలిచి దేవుడిచ్చే ఘనత మహిమ పొందటానికి మనం సిద్ధపరచబడాలి. విశ్వాసాన్ని కోల్పోకూడదు, విశ్వాసములో భ్రష్టులుగా మార్చబడకూడదు, విశ్వాసములో లోపాలు కనబడకూడదు, విశ్వాసములో లోపాలు కనబడకూడదు. దేవుని పిల్లల్లో విశ్వాసములో లోపాలు ఉండకూడదు. విశ్వాస విషయమై వాడబ్రద్దలైన వారి వల్ల మనం చెడిపోకూడదు. ఆఖరి శ్వాస వరకు మనం విశ్వాసంతోనే పోరాడాలి. లోకంతోనైనా, పాపంతోనైనా, శ్రమలతోనైనా, యుగ సంబంధమైన శక్తులతోనైనా పోరాడాలి, ఘన విజయాన్ని పొందుకోవాలి. ఆఖరి శ్వాస వరకు విశ్వాసాన్ని కాపాడుకుని పౌల్లాగా స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కోసం కిరీటం ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ విశ్వాసములో మీరు తప్పిపోయారా? విశ్వాసంలో నిలిచి ఉన్నారా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారా? విశ్వాసాన్ని వదిలిపెట్టేసి విశ్వాస విషయమై వాడబ్రద్దలైన వారి వాళ్ళే చెడిపోయి, చెదిరిపోయి, పాడైపోయి, పతనమైపోయి అదో పాతాళానికి దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయారా? విశ్వాసాన్ని ఎప్పుడు వదులుకోవద్దు, విశ్వాసాన్ని ఎప్పుడు పాడు చేసుకోవద్దు. విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవరిలో ప్రవేశించకూడదు. కాబట్టి ప్రియులారా, మనం ప్రతిరోజు ఆగి ఆలోచించుకోవాలి. మొదట నాకున్న దృఢ విశ్వాసం ఇప్పుడుందా, లేదా విశ్వాసములు వచ్చి నేను తొలగిపోయానా? రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఏ సమస్య వచ్చినా విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేసుకునేవాళ్ళు, ఏ అవసరం వచ్చినా దేవుని వైపు చూసేవాళ్ళు, సేవకుల దగ్గరికి వచ్చి మీ సమస్యలు చెప్పి, మీ అవసరాలు చెప్పి అడిగేవాళ్ళు. కానీ ధనం వచ్చింది, బలం వచ్చింది, కొద్దో గొప్ప వాక్య అనుభవం వచ్చింది, పరిశుద్ధులతో పరిచయాలు ఎక్కువైనాయి. అయితే ప్రారంభంలో ఉన్నటువంటి ఆ దృఢ విశ్వాసం, బలమైన విశ్వాసం, గట్టి విశ్వాసం ఇప్పుడు ఉందా? ఆ విశ్వాసాన్ని కోల్పోయారా? ఆ విశ్వాసంలో నిలిచి ఉన్నారా? ఆ విశ్వాసం నుంచి తొలగిపోతున్నారా? ఎందుకు జ్ఞానం కలగట్లేదు? ఎందుకు కొరతలు తీర్చబట్టలేదు? ఎందుకు కృప కలగట్లేదు? ఎందుకు స్వస్థత కలగట్లేదు? ఎందుకు ఆశీర్వాదం కలగట్లేదు? ఎందుకు వాగ్దాన ఫలాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం అంటే తగిన విశ్వాసంలో నిలిచి ఉండలేకపోతున్నాం, విశ్వాసంలో బలహీనమైపోతున్నాం, విశ్వాసంలో తప్పిపోయాం. ఆగి ఆలోచించండి. మీరు విశ్వాసంలో తొలగిపోయారా?
తప్పిపోయారా, తొట్టిల్లారా, లేకపోతే విశ్వాసంలో నిలిచి ఉన్నారా? ఇదే పత్రికలో ఇదే అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట రాసి ఉంది. ఆ మాట కూడా చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, 6:10 తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. తలల పైకి చూడండి. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి కొంతమంది విశ్వాసములో నుంచి తొలగిపోయిరి. విశ్వాసం నుంచి ఏమైపోయారట? విశ్వాసంలో ఏమైపోయారట? తప్పిపోయారు. విశ్వాసములో తొట్టిల్లిపోయారు. ఒకప్పుడు చాలా విశ్వాసంతో ఉండేవాళ్ళు, ఒకప్పుడు చాలా భక్తిగా ఉండేవాళ్ళు. ఏ అవసరం వచ్చినా దేవుని పాదాలు పట్టుకుని సుఖముగా అనుభవించడం, సమస్తము ధారాళంగా దయచేసి దేవుని మీద నమ్మకం ఉంచేవాళ్ళు. కొంత ధనం వచ్చిన తర్వాత, బలం పెరిగిన తర్వాత, ప్రార్థన శక్తి పెరిగిన తర్వాత ఏమైంది అనంటే, ఇప్పుడు ధనాపేక్ష పెరిగింది. దేవుని పిల్లలకి ధనం అవసరం, ద్రవ్యం అన్నిటికీ అక్కడికి వస్తుంది. కానీ దేవుని పిల్లల్లో ధనాపేక్ష ఉండకూడదు, ధనవంతులగుటకు ఆశపడకూడదు, ధనవంతులగుటకు ఆతురత పడకూడదు. ఎందుకు అనంటే, ధనవంతులగుటకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఈరోజు అనేక మంది విశ్వాసం నుంచి తొలగిపోయి ధనాపేక్షతో, ధన సంపాదన కోసం వెంపర్లాడుతూ చివరికి ఏం చేస్తున్నారని రాసిందంటే, విశ్వాసములోంచి తొలగిపోయారట. కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరలేక, సంపాదించాల్సిన సంపాదన సమకూర్చుకోలేక నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని, గాయపరుచుకుని, జీవితం మీద విరక్తి చెంది చచ్చిపోతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. విశ్వాసంలో ఎవరైనా కానీ తొలగిపోతే నానా బాధలు ఎదురవుతాయండి. చివరికి ముగింపు ఏంటంటే సూసైడ్, ఆత్మహత్య. దేవుని పిల్లలు లేని వాటి కోసం ఎదురు చూడబాకండి. ధనాపేక్ష లేని వారై కలిగిన వాడితో తృప్తిగా ఉండండి. దేవుడు అన్నపానాలు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, జీవనోపాధి నిమిత్తం ఒక చక్కని పనో, ఉద్యోగమో, వ్యాపారమో ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు, మంచి కుటుంబం ఇచ్చాడు, 3 పూట్ల తృప్తిగా తినటానికి వసతులు, వనరులు ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా సంపాదించాలి, ఇంకా ధనవంతులం అవ్వాలి, ఇంకా ఆస్తిపరులం అవ్వాలి, ఇంకా ఐశ్వర్యంతో తొలతోగాలి అనే ఆలోచనతో జీవిస్తే విశ్వాసములో మనం తొలగిపోతాం, విశ్వాసంలో తప్పిపోతాం, విశ్వాసంలో బలహీనం అవుతామని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక తప్పిపోతే గనక దేవుని కుమారుణ్ణి సిలివేస్తారు, బాహాటంగా ఆయన్ని అవమానపరుస్తారు. అట్టి వాళ్ళు నూతన పరచబట్టం, అట్టి వాళ్ళు మరలా మారు మనసు పొంది జీవితం దిద్దబడి దేవుని యొద్దకు రావటం అసాధ్యమని బైబిల్ చెప్తుంది. కనుక మీరు ఎక్కడ, ఎట్టి పరిస్థితుల్లో, ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితుల మధ్యలో విశ్వాసం నుంచి తప్పిపోయారు, విశ్వాసం తొలగిపోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు, విశ్వాస భ్రష్టత్వం సంభవించి చెడిపోయిన స్థితికి చేరుకున్నారు, ఆగి ఆలోచించండి. దృఢ విశ్వాసాన్ని, పవిత్ర విశ్వాసాన్ని, అమూల్య విశ్వాసాన్ని, గొప్ప విశ్వాసాన్ని సంపాదించుకోండి. ఆ విశ్వాస సంబంధమైన పోరాటమే నిత్య జీవం కోసం పోరాడండి. విశ్వాసాన్ని కడమట్టుకు కాపాడుకోండి. మీకందరికీ దేవుడు జీవకిరీటం దయచేయునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. 3వ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదువుతున్నారు, చూడండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుగా తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి.
తలల పైకెత్తి చూడండి. 3వ మాట, త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అనే మాటను మనం చదువుకున్నాం. మొదట చెప్పాను మాటల విషయంలో తప్పిపోతున్నారు కొంతమంది అని. రెండవది చెప్పాను విశ్వాస విషయంలో తప్పిపోతున్నారు, తొలగిపోయి నానా బాధలతో పొడుచుకుంటున్నారు అని. 3వ సంగతి ఇక్కడ రాయబడింది, త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. దేవుడు మనకొక త్రోవను నియమించాడు. దేవుడు మనల్ని ఒక త్రోవలో నడిపిస్తున్నాడు. ఇది జీవమునకు పోవు త్రోవ. కిందనున్న పాతాళను తప్పించుకుని బుద్ధిమంతులు పరమనకు పోయే జీవ మార్గములో నడిపించబడుతున్నారు. ఇది నీతిమంతులు పోయే త్రోవ. ఇది పరిశుద్ధులు తొట్టెలకుండా పోయే త్రోవ. అయితే నియమించబడిన దేవుడు నిర్ణయించిన త్రోవలో నుంచి కొంతమంది తప్పిపోతున్నారట. తప్పిపోయి ఎలా మారిపోతున్నారంటే పనికి మాలిన వాళ్ళుగా మారిపోతున్నారట. వాళ్ళు జీవితంలో వాళ్ళు మోసం, కీడు చేస్తున్నారట. వాళ్ళ పెదాల కింద సర్ప విషం, మిడినాగుల విషం ఉందట. వాళ్ళ నోటి నిండా శపించుటయు పగ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎవరైతే త్రోవ తప్పిపోతారో, త్రోవలోంచి తొలగిపోతారో, త్రోవలో పాదాలు సడలి పాదం చిక్కబడి ఇరుకున పడి తొట్టిల్లిపోతారో వాళ్ళ జీవితంలో ఎంత పనికిమాలిన స్థితికి వెళ్తారంటే ఎవ్వరికి మేలు చేయరు, ఎవ్వరికి ఉపయోగకరంగా ఉండరు. దేవునికి ఉపయోగకరంగా ఉండరు, సంఘానికి ఉపయోగకరంగా ఉండరు, కుటుంబానికి ఉపయోగకరంగా ఉండరు. అంత మాత్రమే కాదు, వాళ్ళ నోరు తెరిస్తే వాళ్ళ నోటి కింద, నాలుగు కింద సర్పవిషం, ద్వేషం, చేదు, హాని, కీడు, భయంకరమైన నష్టాన్ని కలిగించే మాటలు ఉంటాయట. వాళ్ళ నోటి నిండా శాపాలు. ఆ తర్వాత బైబిల్ చెప్తుంది పగ. వాళ్ళ నోటి నిండా పగ, శాపం. పగ, శాపం, సర్పవిషం ఉందట. మీరు ఆగి ఆలోచించండి. మీ పెదాల కింద క్షీర మధురములు ఉన్నవా, సర్పవిషం ఉన్నదా? నా ప్రియురాల, అధిక సుందరవగుదానా, నీ పెదవులు తేనీయలొలుగుచున్నవి, నీ పెదవుల క్రింద క్షీరమధురములు ఉన్నవి. క్షీరమధురములు అంటే పాలు, తేనె అని అర్థం. క్షీరమధురములు అంటే ఏంటి? క్షీరం అంటే పాలు, మధురం అంటే తేనె. మీ జీవితంలో తేనె అంటే మధురమైన మాటలు, పాల వంటి స్వచ్ఛమైన తెల్లని మాటలు ఉన్నాయా? లేకపోతే సర్పవిషం, హానికరమైన విషం ఉందా? మనం ఆలోచించుకుని త్రోవలో తప్పిపోకూడదు. పేతురు భక్తుడు రాస్తూ అంటాడు, బిలాము పోయిన మార్గమును బట్టి వారు త్రోవ తప్పిపోయారు అని అంటాడు. బిలాము త్రోవ తప్పిపోయినట్లుగా, ఖడ్గంతో చంపబడినట్లుగా అనేక మంది బిలాము నడిచిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోతున్నారు అని బైబిల్ చెప్తుంది. దావీదు ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ అంటాడు, నేను గొర్రెల వలె త్రోవ తప్పిపోతిని, నీ సేవకుడనైన నన్ను వెతికి పట్టుకో, నేను నీ ఆజ్ఞలను మరుచువాడను కాను అంటాడు. కనుక మనం దేవుణ్ణి వేడుకొందామయ్యా, ఒకవేళ నేను గొర్రె వలె త్రోవ తప్పిపోయానేమో, బిలాము మార్గాన్ని బట్టి త్రోవ తప్పిపోయానేమో, నేను త్రోవ తప్పి పనికిమాలిన స్థితిలో పగలతో, శాపములతో, సర్పవిషములతో నింపబడి జీవితం అంతా శాపగ్రస్తంగా మారిపోయిందేమో, నా జీవితంలో నా పెదాల కింద క్షీరమధురములు ఉండునట్లుగా నా జీవితం జీవితంగా మార్చబడి అనేకులకు మేలు చేయి వ్యక్తిగా, నీతి మార్గములో, పరిశుద్ధమైన త్రోవల్లో నడుచుకునేటట్లుగా నన్ను సరిచేయండి ప్రభు అని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మరలా మిమ్మల్ని వెతుకుతాడు. త్రోవ తప్పిన మిమ్మలను వెతికి పట్టుకుని త్రోవలో, మందలో చేర్చి దేవుని రాకడకు, రాజ్యానికి సిద్ధపరుస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయునుగాక.